ఏ దేశానికైనా రక్షణ అంశాల్లో బలం సైన్యంలో ఉంటుంది. ఆ సైన్యానికి కూడా అవసరమైన సమాచారం ఇవ్వటంతో పాటు దిశనిర్దేశం చేసేదే నిఘా వ్యవస్థ. ఇతర దేశాలతో రాయబారం, వాణిజ్య ఒప్పందాలు సహా ప్రతి పనిలోనూ నిఘా వ్యవస్థ ఇచ్చే ఇన్పుట్స్ దేశాధినేతలకు ఆధారం. అటువంటి నిఘా వ్యవస్థలో ప్రపంచంలోనే ది బెస్ట్గా నిలిచింది మొసాద్. ఇజ్రాయెల్ పాలస్తీనా పోర్లో ఎంతమంది బలవుతున్నా, ఎన్ని దేశాల నుంచి హెచ్చరికలు వచ్చినా ఆ దేశానికి చెందిన నిఘా వ్యవస్థ మొసాద్ తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. దేశ ప్రయోజనాలు మినహా మరేది ముఖ్యం కాదంటూ దూసుకెళ్తుంది. ఇటీవల లెబనాన్ దేశంలో ఒకే రోజు 3,000కు పైగా పేజర్లు పేలాయి. ఈ ఘటనలో 12 మందికి పైగా చనిపోయారు. 2,800 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత రోజే వాకీటాకీలు పేలడంతో మరో 20 మంది చనిపోయారు. 450 మందికి పైగా గాయపడ్డారు. ఈ 2 ఘటనలు హిజ్బుల్లా టెర్రరిస్ట్ గ్రూప్ లక్ష్యంగా మొసాద్ చేసిన దాడి. ఇజ్రాయెల్ ఈ విషయాన్ని అంగీకరించకపోయినా దాడికి ముందు ఆ దేశ బాంబర్లు అతి తక్కువ ఎత్తులో లెబనాన్ రాజధాని బీరూట్ మీదుగా వెళ్లడంతో భీకర గర్జనలకు జనం పరుగులు తీశారు. మొసాద్ దేశ రక్షణ పేరిట పాలస్తీనాలో నెరమోదిమే చేస్తున్నా, అవలంబిస్తున్న ఆధునిక పోకడాలు మాత్రం ఇతర దేశ నిఘా వ్యవస్థలకు మార్గదర్శకంగా నిలుస్తున్నది. తాజా లెబనాన్ దాడుల నేపథ్యంలో ఈ మొసాద్ యొక్క చరిత్ర పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మొసాద్ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, దీని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్ డిసెంబర్ 13, 1949లో అప్పటి ఇజ్రాయెల్ యూదు జాతీయ అధ్యక్షుడు, ప్రధానమంత్రి డేవిడ్ బెన్ గురియన్ దీనిని ఏర్పాటు చేశాడు. ఇందులో 3 ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఒకటి ఆమన్, అంటే మిలిటరీ ఇంటెలిజెన్స్కి సంబంధించినది. 2 షిన్ బెట్, ఇది అంతర్గత భద్రతకు సంబంధించింది. ఇక 3 వచ్చేసి మొసాద్, ఇది విదేశీ గూఢచార సేకరణ, గూఢచార విశ్లేషణ, రహస్య కార్యకలాపాలకు సంబంధించినది. మొసాద్ తొలి డైరెక్టర్గా రూవిన్ షిలోహ్ పనిచేశారు. ఇంటెలిజెన్స్ సేకరణ, రహస్య కార్యకలాపాల నిర్వహణ, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు మొసాద్ బాధ్యత వహిస్తుంది. ఈ సంస్థ డైరెక్టర్ నేరుగా ప్రధానికి మాత్రమే జవాబుదారీగా ఉంటాడు. హెడ్ ఆఫీస్ టెల్ అవివ్, ఇందులో 7,000 మంది పనిచేస్తుంటారని అంచనా. దీని వార్షిక బడ్జెట్ అంచనా $2.76 బిలియన్. మొసాద్ చేసిన కొన్ని ఆపరేషన్ల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కరైన్-ఏ, మొసాద్ సాధించిన కీలక విజయాల్లో కరైన్-ఏ ఒకటి. యాసర్ అరాఫత్ హయాంలో పాలస్తీన్ అథారిటీలోని కొందరు ఆయుధాలు సమకూర్చుకోవాలని భావించారు. అందుకు అనుగుణంగా 2000 సంవత్సరంలో అరాఫత్ మాజీ అధ్యక్షుడు, వ్యాపారవేత్త మజ్ రవి ఇరాన్ నేతలతో సమావేశమయ్యాడు. గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీని దెబ్బకొట్టాలంటే బలమైన ఆయుధాలు కావాలని ప్రతిపాదన పెట్టాడు. ఇరాన్ సమ్మతించినా అక్కడి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు గాజాకి ఎలా తీసుకురావాలన్నదే వారికి పెద్ద సమస్యగా మారింది. ఈ విషయంలో లెబనాన్, హిజ్బుల్లా సహకరించేందుకు ముందుకొచ్చింది. ముందుగా లెబనాన్లో రిమ్కే అనే ఒక భారీ నౌకను 2001లో కొనుగోలు చేశారు. దాని పేరును కరైన్-ఏగా మార్చారు. ప్లాన్లో భాగంగా ముందుగా ఆ నౌకను సూడాన్ తీసుకెళ్లారు. అక్కడ సాధారణ సరుకులు తీసుకొని గాజాకు వెళ్తున్నట్లు పేపర్లు సిద్ధం చేసుకున్నారు. అక్కడి నుంచి యోమెన్లోని హుడీబాకు చేరుకొని అక్కడ నుంచి ఇరాన్లోని కేస్మా దీవుల్లో ఆగింది. అయితే పాలస్తీన్ అథారిటీ సంబంధాలు తెంచుకొని సొంతగా వ్యాపారం చేసుకుంటున్న ముజ్రబీతో పాలస్తీన్ అథారిటీకి చెందిన ముఖ్యులు తరచూ సమావేశం కావటం, ఆ వెంటనే అతడు ఇరాన్ పయనం కావడంతోనే మొసాద్ అలర్ట్ అయింది. అతడి ప్రతి కదలికను కనిపెడుతూనే ఉంది. భారీ నౌక కొనుగోలు చేయటం మొదలు ప్రతి చర్యను మొసాద్ ఏజెంట్లు పరిశీలిస్తూనే ఉన్నారు. ఇరాన్లో నౌక ఆగటం, అందులోకి 83 భారీ కార్టన్లు ఆర్మీ వాహనాలు తరలించడంతో అవి ఆయుధాలేనని మొసాద్ పసిగట్టింది. ఆ నౌక ఇరాన్ను వీడి ఎర్ర సముద్రంలోకి అడుగు పెట్టగానే
2001 జనవరి 3న రాత్రి సమయంలో ఇజ్రాయెల్ నౌకాదళానికి చెందిన ఫ్రిగేట్ దానిని అడ్డగించింది. కమాండోలు ఒక్క బుల్లెట్ వాడకుండానే కరైన్ నౌకను స్వాధీనం చేసుకున్నారు. దానిని టెల్ అవీవ్కి తరలించి చూడగా 50 టన్నుల ఆయుధాలు లభ్యమయ్యాయి. అందులో వేల AK-47 తుపాకులున్నాయి. లక్షల సంఖ్యలో తోటాలు, 2.5 టన్నుల భారీ పేలుడు పదార్థంతో పాటు కత్యుష రాకెట్లు, మోటార్లు, యాంటీ ట్యాంక్ మిసైల్స్, ట్యాంక్ మైన్స్ స్వాధీనం చేసుకున్నారు. అలా పాలస్తీనాకు ఆయుధాలు అందకుండా చేసింది. పాలస్తీన్ అథారిటీ కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టడమే కాకుండా వారు ఎవరితో కలుస్తారనే విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవడంతోనే మొసాద్ ఇంత పెద్ద ఆపరేషన్ విజయవంతం చేసింది. ఆపరేషన్ ఫోర్ స్పేసిస్. ఇదే తరహాలో 2009లో ఇరాన్ నుంచి సిరియాకు తరలుతున్న 320 టన్నుల ఆయుధాలను మధ్యధరా సముద్రంలో ఇజ్రాయెల్ నేవీ సీజ్ చేసింది. దీనిని హిజ్బుల్లాకు చేరాల్సిన ఆయుధాలని ఇజ్రాయెల్ ప్రకటించింది. హిజ్బుల్లాలో కీలకమైన స్థానంలో ఉన్న మొసాద్ రహస్య గూఢచారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇజ్రాయెల్ నేవీ ఈ ఆపరేషన్ సక్సెస్ చేసింది. ఇజ్రాయెల్ చరిత్రలోనే నాటి నుంచి నేటి వరకు ఇంత భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకోవటం ఇదే మొదటిసారి. ఈ తరహా భారీ ఆయుధాల సరఫరాలను మొసాద్ అడ్డుకున్న ఘటనలు 5కు పైనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఆపరేషన్ వచ్చి ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్పై అటాక్ చేయటం. డాక్టర్ ఫక్రీ దేహ్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం సూత్రధారి. ఇరాన్లో అత్యంత భద్రత కలిగిన వ్యక్తుల్లో డాక్టర్ ఫక్రీ ఒకరు. 5 వాహనాల కాన్వాయ్లో ప్రయాణిస్తుంటారు. 2020లో ఆయన తన భార్యతో కలిసి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో నార్త్ టెహ్రాన్ వెళ్తున్నారు. ఒక చౌరస్తా రావడంతో ఆయన కాన్వాయ్ నెమ్మదించింది. కాస్త దూరంగా ఆగిన నిస్సాన్ పిక్ అప్ వాహనం నుంచి వరుసగా 13 బుల్లెట్లు సరిగ్గా ఫక్రీ కారుపైకి ఫైర్ అయ్యాయి. కారులోనే 25 సెంటీమీటర్ల దూరంలో కూర్చున్న ఆయన భార్యకు ఒక్క బుల్లెట్ కూడా తాకలేదు. ఆయన ముఖాన్ని టార్గెట్ చేసుకున్న తూటాలు బుల్లెట్ ప్రూఫ్ వాహనం పైకి ఒకే చోటు వరుసగా కాల్చడంతో కారు అద్దం నుంచి బుల్లెట్ దూసుకువచ్చి ఫక్రీను హతమార్చాయి. ఇదంతా కొన్ని సెకండ్లలోనే జరిగిపోయింది. బాడీ గార్డులు కాల్పులు జరిపిన వాహనం దిశగా వెళ్తుండగానే అది భారీ విస్ఫోటనంతో పేలిపోయింది. తర్వాత విచారణలో అది సైంటిస్ట్ శాటిలైట్ ఆపరేషన్తో తోటాలు పేల్చారని, వాహనం కూడా రిమోట్ కంట్రోల్తోనే పేల్చారని తేలింది. మొసాద్ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చెప్పిన ఘటనలో ఇది కూడా ఒకటి. ఫేజర్ వాకీటాకీల అటాక్స్ మూలం ఎప్పుడన్నది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. 1994 అక్టోబర్ 19న ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ తొలిసారి ఓ భారీ బాంబు దాడి చోటు చేసుకుంది. 20 కిలోల అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థం TNT బస్సులో పెట్టి పేల్చడంతో 21 మంది చనిపోగా 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది. మొసాద్ రంగంలోకి దిగి ఈ ఘటనకు సూత్రధారి ఎలక్ట్రికల్ ఇంజనీర్ యహ్యా అయాష్ అని కనిపెట్టింది. అతడి గురించి వేట కొనసాగించగా 1996లో అతను గుర్తించి సమాచారం వచ్చింది. అయాష్ గాజాలోని రహస్య ప్రాంతంలో ఉంటూ ఫోన్లో తండ్రి కుటుంబంతో టచ్లో ఉండేవాడు. ఈ క్రమంలో అతడి మిత్రుడి ద్వారా ఓ ఫోన్ను మొసాద్ ఏజెంట్లో అయాష్కు చేర్చారు. అతడు తన తండ్రి నెంబర్కు డయల్ చేసి నాన్న ఎలా ఉన్నారు అని అనగానే రిమోట్తో ఫోన్లో అమర్చిన బాంబు పేల్చారు. దీంతో అయాష్ అక్కడికక్కడే చనిపోయాడు. అయాష్ ఫోన్ను డయల్ చేసే ముందు అతన్ని నిర్ధారించుకోవడానికి మొసాద్ ఏజెంట్లు హెలికాప్టర్లో ఆ పరికరంలోనే కాపు కాచి మరీ పని కానిచ్చేశారు. ఇప్పుడు హిజ్బుల్లా టార్గెట్ కూడా ఫేజర్లు వాకీ టాకీల్లో బాంబు అమర్చి పేల్చడానికి కూడా ఈ దాడే స్ఫూర్తి. ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ఏర్పాటయ్యాక సరిహద్దు తగాదాలతో సిరియా హమాస్ మిలిటెంట్స్ ఎప్పుడు దాడులకు తెగబడుతూనే ఉండేది. IDF దళాలు వాటిని ప్రతిఘటిస్తూనే ఉండేవి. ఇలా 1956లో సుయజ్ కెనాల్ సంక్షోభం, 1973లో యం కిప్పేర్ యుద్ధం, 1982లో లెబనాన్ వార్, 2006లో రెండో లెబనాన్ వార్,
ఇక 20వ శతాబ్దంలో 2008, 2012, 2014, 2021, 2023, 2024లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే అన్ని యుద్ధాల్లో ఇజ్రాయెల్ విజయం వెనుక మొసాద్ హస్తం ఉంది. ప్రత్యర్థిని ఎలా దెబ్బ కొట్టాలనే దానిపై మొసాద్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఐడిఎఫ్ దాడులు చేసేది. కాలక్రమేణా అత్యాధునిక టెక్నాలజీ, ఐరన్ డోమ్స్, శక్తి దుర్భేద్యమైన రాడార్ వ్యవస్థ, సైబర్ దాడుల్లోనూ ఇజ్రాయెల్ ఆరితేరింది. మొసాద్ సక్సెస్ఫుల్గా కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ చేసింది. వాటిల్లో కొన్నిటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. మొసాద్ స్పై ఏజెన్సీ ప్రపంచంలోనే 800కు పైగా రహస్య ఆపరేషన్లను నిర్వహించి ఉంటుంది. హమాస్ పౌర సైనిక నేతల లక్ష్యంగా టార్గెట్లను ఫినిష్ చేసింది. ఇటీవల హమాస్ అగ్రనేత హానియాను అంతమొందించింది ప్రపంచ దృష్టిని మరోసారి తన వైపుకు తిప్పుకుంది. మొసాద్ నిర్వహించిన సక్సెస్ఫుల్ ఆపరేషన్లు ఇప్పుడు మనం పూర్తిగా ఒకసారి అన్నిటి గురించి తెలుసుకుందాం. ఆపరేషన్ ఫినాలే 1960. 1933 నుంచి 1945 మధ్య కాలంలో జర్మనీ నియంత హిట్లర్ ఆధ్వర్యంలో సాగిన మరణ హోమంలో సుమారు 40 లక్షల మందికి పైగా యూదులు మరణించారు. ఈ ఘటనలో జర్మనీ లెఫ్టినెంట్ కల్నల్ అడాల్ఫ్ ఇచ్మ్యాన్కి కీలకంగా వ్యవహరించారు. అతన్ని 1957లో అర్జెంటీనాలో కిడ్నాప్ చేయడమే కాకుండా ఇజ్రాయెల్కు తీసుకొచ్చి మరణశిక్ష విధించడంతో మొసాద్ కీ రోల్. ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్. జర్మనీలో మ్యూనిక్ ఒలింపిక్స్ జరుగుతున్న పాలస్తీనా బ్లాక్ సెప్టెంబర్ లిబరేషన్ ఆర్గనైజేషన్కి చెందిన 8 మంది ఉగ్రవాదులు ఇజ్రాయెల్కు చెందిన 11 మంది అథ్లెట్లను చంపేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న ఇజ్రాయెల్ ఏప్రిల్ 9, 1973లో మొసాద్ ఏజెంట్లు, కమాండోలను పంపి బ్లాక్ సెప్టెంబర్ లిబరేషన్ ఆర్గనైజేషన్కు హెడ్ మహమ్మద్ యూసఫ్, అతడితో పాటు PLO అధికార ప్రతినిధి కమల్ నాజీర్లను అంతమొందించింది. మ్యూనిక్ అటాక్లో భాగమైన ప్రతి ఒక్కరికి మొసాద్ వెంటాడి చంపడంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆపరేషన్ సిరియా. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినగా ఎలీ కోహెన్కు మొసాద్ ఏజెంట్గా నియమించుకుంది. 1962లో సిరియాలో ప్రభుత్వం మారగా కోహన్ ప్రభుత్వం పెద్దలతో సత్సంబంధాలు పెంచుకున్నాడు. 1964లో సిరియా ఇజ్రాయెల్కు నీటి సరఫరా చేసే జోర్దాన్ నది దగ్గర పెద్ద కాలువను నిర్మించాలని భావించగా కోహెన్ ఈ విషయాన్ని మొసాద్కు అందించగా ఇజ్రాయెల్ అప్రమత్తం కావడంతో సిరియా ప్లాన్ బెడిసి కొట్టింది. మిషన్ ఇరాన్. ఈ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అడ్వైజర్ హత్యకు గురయ్యాడు. అతడి కార్ సమీపంలో పార్క్ చేసిన మోటార్ సైకిల్ పేలుడు పదార్థం అమర్చడం వలన విస్ఫోటనం జరిగి మరణించడం వెనుక మొసాద్ హస్తం ఉంది. ఆపరేషన్ థండర్ బోల్ట్. ప్రత్యేక పాలస్తీనా కోసం పోరాడుతున్న సంస్థలో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా ఒకటి. 1976లో ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని హైజాక్ చేసి లెబనాన్, ఉగండాకు తరలించారు. మొసాద్ సహాయంతో ఇజ్రాయెల్ కమాండోలు ఆపరేషన్ థండర్ బోల్ట్ పేరుతో ఉగండా విమానాశ్రయానికి రాత్రిపూట ప్రత్యేక విమానాల్లో వెళ్ళి అక్కడున్న ఉగండా గార్డులతో పాటు హైజాకర్లను హతమార్చి బందీలను సురక్షితంగా ఇజ్రాయెల్కి తీసుకొచ్చారు. దేశానికి రహస్యంగా వెళ్ళి కమాండోలు ఆపరేషన్ చేసి 100 మందికి పైగా బందీలను సురక్షితంగా కాపాడిన ఘటనలో ఇజ్రాయెల్ ధైర్య సాహసాలకు మంచి పేరు వచ్చింది. ఇలా మొసాద్ ఎన్నో ఆపరేషన్లు చేసి ప్రపంచంలోనే నెంబర్ 1 గూఢచార సంస్థగా అవతరించింది.